ప్రతి ఒక్కరికి అంటే భగవంతునికి సేవ చేసిన ప్రతి ఒక్కరికి భగవంతునితో ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. కాబట్టి వారికి భగవంతునితో ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయి. సో ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు వారు భగవంతునితో మెమరీస్ వాళ్ళు షేర్ చేసినప్పుడు వినడానికి చాలా చాలా హృదయానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి ఈ మెమరీస్ మనము వి షుడ్ యాక్చువల్లీ ప్రిజర్వ్ ఇట్. వాటిని మనం భద్రపరచుకోవాలి. బికాజ్ అది మనకి రాధా శ్యామ్ సుందర్ పట్ల మన అటాచ్మెంట్ ఇంకాస్త పెరిగేలా చేస్తాయి. భగవంతుని పట్ల మన అటాచ్మెంట్ పెంచుకోవాలి అంటే దానికి ఏకైక మార్గం భగవంతునితో మనము ఏదో ఒక విధంగా కనెక్షన్ పెట్టుకోవాలి సేవ రూపంలో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రతి డివోటీకి భగవంతు మందిరంతో ప్రత్యేక ఒక సేవ ఉండాలి. ఆ సేవ అనేది మనకి భగవంతునితో సంబంధం ఏర్పరచుకునే సాధనం. వి ఆల్ షుడ్ హ్యావ్ సమ్ సర్వీస్, దట్ ఈస్ అవర్ కనెక్షన్ విత్ కృష్ణ అని చెప్తాను నేను ఇక్కడది. ఎందుకంటే తద్వారానే మనకి ఆసక్తి వస్తుంది. వాస్తవానికి ప్రేమ అనేది వెరీ లాఫ్టీ వర్డ్, కానీ సేవ అనేది వెరీ ప్రాక్టికల్ వర్డ్. అండ్ సేవ ద్వారానే ప్రేమ అనేది వస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు షడ్గోస్వామికి వారికి ఇచ్చిన ఆదేశాలు ముఖ్యంగా సనాతన గోస్వామికి ఇస్తారనమాట. 4 ఆదేశాలు ఇస్తారు. నా వెనకాల చెప్పండి. కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ, సేవా ప్రవర్తన, లుప్త తీర్థ ఉద్ధరిలా, వైరాగ్య శిక్షణ. సో ఏమని చెప్తారంటే కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ, సేవ ప్రవర్తన. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు? సో మహాప్రభు 6 గోస్వామి చెప్పారనమాట. ఏమని చెప్పారంటే మీరు బృందావనం వెళ్ళండి, బృందావనం వెళ్ళి మీరు ఈ లోకానికి ఈ 4 విషయాలు నేర్పించండి. ఫస్ట్ ఏంటంటే కృష్ణ భక్తి అంటే ఏంటో అనేది శాస్త్రం ఆధారంగా సమాజానికి చెప్పండి. భక్తి అంటే ఏంటి అని చెప్పి ఫస్ట్ది. సెకండ్ ఇన్స్ట్రక్షన్ అంటే కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన. ఇది 4 పదాలు కాదు, ఒకటే పదం. కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన అంటే మహాప్రభు భాషలో సింపుల్ చెప్పాలంటే టెంపుల్స్, మహాప్రభు మందిరాలు నిర్మించమని చెప్పారు. సో మందిరం అనే పదానికి పర్యాయ పదం ఏంటిది? కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన. శ్రీల ప్రభుపాదుల వారు అద్భుతమైన దానికి అనువాదం ఇస్తారన్నమాట, ట్రాన్స్లేషన్. ఏమని చేస్తారంటే ద సెంటర్స్ ఫర్ కల్టివేటింగ్ లవ్ ఫర్ గాడ్ అని చెప్పంటారు. సో టిపికల్గా మందిరం అంటే మనం ఏం చెప్తాము? దేవాలయము, గుడి అలా అంటాం. అది కానీ వాస్తవానికి గుడి అనే పదానికి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే మహాప్రభు అని చెప్పారు కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన అని చెప్పి. ప్రవర్తన అంటే ఇట్స్ కల్టివేషన్. ఏంటంటే అది భగవంతుని పట్ల ప్రేమ. అంటే ఆ ప్రేమ అనేది ఎలా వస్తుంది? అది సేవ రూపంలో వస్తుంది. ఆ ప్రేమ అనేది సేవ రూపంలో వస్తుంది. అది సేవ ద్వారానే ప్రేమ అనేది వస్తుంది. అదర్వైజ్ ఇట్ డజంట్ హ్యాపెన్. ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే నేను ఎప్పుడు చెప్తుంటా, ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే గర్భస్రావం అయిపోయింది, 2 రోజులు ఏడుస్తుంది అంతే, 3వ రోజు చచ్చిపోతుంది. అదే పిల్లాడు పుట్టక చనిపోయాడు, ఐ డోంట్ నో, మేబీ 1 సంవత్సరం పాటు ఏడుస్తుందేమో. అదే పిల్లాడు ఒక 4-5 ఏళ్ళ పక్క చనిపోయాడు, ఇంకా అదే 25 ఏళ్ళ వయసు వచ్చిన పిల్లవాడు ఏం పోతే ఆ తల్లి చివరి క్షణం వరకు ఆ పిల్లవాడు గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకు అలాగా? ఎందుకంటే ఫస్ట్ కేసులో ఏంటి, గర్భంలో చూడను కూడా చూడలే. తర్వాత ఏంటి, పిల్లవాడు పుట్టక చనిపోయాడు అన్నమాట. కొన్నాళ్ళు పాలు ఇచ్చింది, సేవ చేసింది. 1 ఇయర్ పక్క చనిపోయాడు, 1 ఇయర్ సేవ చేసింది. 25 ఏళ్ళ పోయేకంటే 25 ఏళ్ల పాటు ఆ పిల్లవాడి గురించి ఆలోచించా, పిల్లవాడికి సేవ చేసావు కాబట్టి తనకి ప్రాణం కన్నా ఎక్కువ పిల్లవాడు అవుతాడు అక్కడ. కాబట్టి ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ యాక్చువల్గా. మన సేవ ద్వారానే ప్రేమ అనేది ఏర్పడుతుంది. అది సో శ్రీ చైతన్య మహాప్రభు ఏమని చెప్పారు? వాస్తవానికి టెంపుల్స్ కట్టమని చెప్పారు. అంటే ఆ టెంపుల్ అనే పదానికి అంటే ఎగ్జాక్ట్ నిర్వచనం ఏంటంటే మందిరానికి వచ్చిన వాళ్ళకి భగవంతుని యొక్క సేవ అవకాశం ద్వారా వారికి భగవంతుని పట్ల ప్రేమ పెంపొందించేలా చేయడం అనేది
ఆ మందిర కార్యనిర్వహణ యొక్క బాధ్యత. సో కాబట్టి ప్రభుపాద చెప్తారు మేనేజర్స్ ఎలా ఉండాలంటే దే హ్యావ్ టు బ్రేక్ దేర్ హెడ్స్. వాళ్ళ వాళ్ళు బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. ఏంటంటే ఏ విధంగా ఇంకా సేవా అవకాశాలు సృష్టించాలి, తద్వారా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా. అండ్ సేవ చేయడం అనేది ప్రతి ఒక్కరి యొక్క స్వభావం, దాన్ని ఎవరు మార్చలేరు. శ్రీలా ప్రభుపాదుల వారు కూడా తను ది బిగినింగ్ డేస్ హిప్పీ మూమెంట్ టైంలో కూడా ఆయన లెక్చర్ ఇస్తున్నారు. ఒక హిప్పీ వచ్చాడు అక్కడ, అందరూ కూడా క్లాస్ అవుతుంది, ఏదో ఒక పండు పూలు తీసుకొచ్చారన్నమాట. ప్రభుపాద చెప్తారు, ఎందుకంటే ప్రభుపాద ఏం చెప్తారంటే జగన్నాథ్ మందిరం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ శాన్ ఫ్రాన్సిస్కో స్టార్ట్ అవుతుంది. శాన్ ఫ్రాన్సిస్కో స్టార్ట్ అవుతుంది, అప్పటికి ఏం లేదు ఇంక అక్కడ అసలు ఏమని. డివోటీస్ కూడా 1 year కూడా వాళ్ళు డివోటీస్ కాదు మేబీ. కానీ మందిరం స్టార్ట్ అవుతుంది. ప్రభుపాద ఏం చెప్తారు తెలుసా, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆరతి ఎలా అవుతుందంటే అందరికి ఒక క్యాండిల్ ఇస్తారు, క్యాండిల్ వెలిగిస్తారు. క్యాండిల్ వెలిగించి క్యాండిల్ని గోవింద మాదిపుష్ప అన్నట్టుగా అనమాట. సో జగన్నాథ్కి ఆరతి అని చెప్తారు. తర్వాత కూడా ప్రభుపాద చెప్తారు, ఏమని చెప్తారంటే జగన్నాథ స్వామి వచ్చారు ఎవరి కోసం, మీకోసం వచ్చారు. అండ్ మీరు ఎవరు కూడా ఒక పెద్ద ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఒట్టు చేతితో వెళ్ళకూడదు. ఈరోజు సంగతి తెలియదు. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మేము ఏ చుట్టాలింటికి వెళ్ళినా సరే ఏదో మిక్సర్ పొట్లము, లేకపోతే యాపిల్ కాయలు, లేకపోతే స్వీట్స్ తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఉంటుందండి, మారాయా? సో యూ క్యారీ సంథింగ్. సో ఒట్టి చేతితో ఎప్పుడు చుట్టాలింటికి వెళ్ళము, పెద్ద ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళమన్నమాట. అలాంటిది భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభుపాద ఏమని చెప్తారు, ఏదో తీసుకొని రమ్మని చెప్తారు. ఏదో ఒక పండు ఒక పువ్వు తీసుకొని రమ్మని చెప్తారు. తద్వారా ఏమవుతుందని చెప్తారు, మీకు భగవంతుని పట్ల అటాచ్మెంట్ అనేది పెరుగుతుందని చెప్తారనమాట. అండ్ శ్రీలా ప్రభుపాదుల వారు మీరు గమనిస్తే ఈ విధంగానే ఎందుకు శ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అంటే ఆ విధంగానే మనకి భగవంతుని పట్ల ప్రేమ అనేది సాధ్యమవుతుంది. శ్రీలా ప్రభుపాద్ ఆస్ట్రేలియాలో ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఫస్ట్ టెంపుల్ ఇన్ ఆస్ట్రేలియా, సిడ్నీ, ఐ గెస్ సిడ్నీ. సో కట్టినప్పుడు ఆ టెంపుల్లో సీనియర్ మోస్ట్ డివోటీ 4 నెలల భక్తుడు. ఎంతండి? 4 months ఓల్డ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అప్పటికే దీక్షలు కూడా ఇస్తారు ప్రభుపాద్. సో 4 నెలల సీనియర్ మోస్ట్ డివోటీ, యావరేజ్ డివోటీ కాదు. అండ్ ప్రభుపాద్ రాధాకృష్ణ విగ్రహాన్ని స్థాపించారు. అండ్ ప్రభుపాద్ ఫస్ట్ విగ్రహం స్థాపించారు, ఫస్ట్ ఆరతి ఇచ్చారు, నేత్ర బిల్లనంత అయిపోయింది నేత్రం. తర్వాత ప్రభుపాద్ విగ్రహానికి ఏమడతారు, మై డియర్ లార్డ్, డివోటీస్ ఆర్ వెరీ న్యూ, కాబట్టి నిన్ను నువ్వే కాపాడుకో అన్నారనమాట. యు టేక్ కేర్ ఆఫ్ యువర్ సర్వీసెస్. ఎందుకంటే నాకు అంత పెద్ద నమ్మకాలతో లేవు శిష్యుల మీద. ఎందుకంటే ప్రభుపాదుల వారు యజ్ఞం చేస్తున్నారు, దానికది ఇనిషియేషన్స్, దీక్షల సమయంలో యజ్ఞం చేస్తే ఫ్రూట్స్ అందరూ వేస్తారు కదా, ఫ్రూట్స్ తీసుకురంటారు అంటే పాప మా భక్తులు ఫస్ట్ క్లాస్ అయ్యారు. సరే ప్రభుపాద ఫ్రూట్స్ తనే కట్ చేసి మనమే కట్ చేసి ఫ్రూట్ కట్ సలాడ్ చేసి అందులో క్రీమ్ వేసేసి ప్రభుపాదని ఇస్తారనమాట. దేనికి అడుగుతారు, మీరే అడిగే కదా ఫ్రూట్ సలాడ్ అని చెప్పాను. నేను ఫ్రూట్ సలాడ్ అడగలేదు బాబు, ఫ్రూట్స్ అడిగాను నేను. యజ్ఞంలో ఫ్రూట్స్ వేయాలి అని కూడా పాపం వాళ్ళకి తెలియదు. సో అది డివోటీస్ లెవెల్. సో శ్రీలా ప్రభుపాద ఇక్కడ ఏం చెప్తారు, అక్కడ మై డియర్ లార్డ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సర్వీసెస్, మీ సేవలు మీరే చూసుకోండి అని చెప్పి. కానీ ప్రభుపాద అంటారు మళ్ళీ భగవంతునికి, కానీ నాకు నమ్మకం ఉంది మీరు నా ఈ భక్తుల్ని వాళ్ళ తప్పులు మీరు కొంచెం క్షమించి వాళ్ళ సర్వీస్ని మీరు తీసుకుంటే మీకు సేవ చేస్తూ వాళ్ళు అతి త్వరలో మంచి భక్తుల కింద తయారవుతారు. శ్రీలా ప్రభుపాద్కి. సరే ప్రభుపాద్ చూసారు ఎంత క్లారిటీతో ఉన్నారు అంటే వీఆర్ నాట్ క్వాలిఫైడ్, అయినా మందిరం స్థాపించారు కాబట్టి సేవ చేస్తే ఖచ్చితంగా తప్పులు జరుగుతుండొచ్చు. నేను ఇదే చెప్పాను ఇందాక, ఇప్పుడు ఇనిషియేషన్ కూడా చెప్పాను కదా, అది యూరోప్లో ఒక టెంపుల్ ఆమ్స్టర్డామ్ని ఎక్కడో తెలియదు అది ఎగ్జాక్ట్గా, బట్ ఆ టెంపుల్లో అక్కడ కూడా జగన్నాథ స్వామి ఇన్స్టాలేషన్. ఫస్ట్ ఆల్టర్ నిర్మిస్తారు, జగన్నాథ స్వామి తీసుకొస్తారు, జగన్నాథ స్వామిని ఆల్టర్లో పెడతారు. మనం కూడా జగన్నాథ స్వామి అక్కడ ఆల్టర్ చేసాం గుర్తుకుందా, దానికి ఎంత తిప్పలు పడ్డా మాకు తెలుసు. ఫస్ట్ హైట్ తగ్గిపోయింది, స్వామి తలకి తగిలేస్తుంది, మళ్ళీ హైట్ పెంచాము, అప్పుడు ఆల్టర్కి ఫాల్సింగ్ తగిలేస్తుంది, మళ్ళీ 3 కోసాము. సో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. సో వాళ్ళు జగన్నాథ్ పెట్టారు, సో ఆల్టర్ రెడీ, భగవంతుని పెడుతున్నారు, భగవంతుడు దూరట్లేదు. జగన్నాథ్ దూరపడి బలదేవ్ తోసేస్తాడు అని చెప్పి ఇరుగు అసలు దొరకట్లేదు అనమాట. సో ఆ ప్రక్రియలో ఏమైంది, ఆ లెగ్స్ అనేవి స్లిప్ అయిపోయి పైన ఆల్టర్ పైన డోము భగవంతుడే పడిపోయింది అనమాట. సో ప్రభుపాద వెళ్ళి దాన్ని కాపాడతారు.
సో చెప్పేది ఏంటంటే, సో డివోటీస్ డూ సమ్ మిస్టేక్స్, కానీ ప్రభుపాద ఏం చెప్పారు, మీ సర్వీసెస్ కొంచెం మీరు టాలరేట్ చేయండి, కానీ మా భక్తులు మీ సేవ చేస్తే ఏమవుతారు, నెమ్మదిగా వాళ్ళు గ్రో అవుతారు అని చెప్పి. సో ప్రభుపాద్ నోస్. సో భగవంతు శ్రీ విగ్రహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా ముఖ్యం. వీ ఆల్ నీడ్ ఇష్టదేవ. తద్వారా ఏమవుతుంది, మనకు వాళ్ళకి సేవ చేసే అవకాశం దొరకడం ద్వారా, అండ్ ఆ సేవ కూడా చాలాసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మన మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. యాక్చువల్గా భగవంతుడు ఎలా క్రియేట్ చేస్తారంటే, యాజ్ ఇఫ్ నువ్వు లేకపోతే అక్కడ సేవ అవుతున్నట్టుగా చేస్తాడు. వాస్తవానికి లక్ష్మీపతి ఆయనకేం అవసరం ఉండదు, కానీ భగవంతుడు ఎలా క్రియేట్ చేస్తారంటే, అవసరం ఉంది, మనం ఇప్పుడు అడుగు ముందుకు వెయ్యాలని చెప్పి. అలా ఇయడం ద్వారా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనకి అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. నేను విజయవాడ వచ్చిన ఫస్ట్లో, సో అఫ్కోర్స్ ఐ హ్యాడ్ అటాచ్మెంట్ ఫర్ రాధా గోవింద కల్కట్టా, కానీ అక్కడ ఆల్రెడీ ఎవ్రీథింగ్ సెట్. నేను ఉన్న లేకపోయినా పెద్ద తేడా ఉండదు, అట్లీస్ట్ డీడీ డిపార్ట్మెంట్ వరకు. కిచెన్ వేరే విషయం. సో ఐ నెవర్ గాట్ టు డూ మచ్ పర్సనల్ సర్వీస్. కాబట్టి ఒక లెవెల్ ఆఫ్ అటాచ్మెంటే. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను చూసా, నాకు సో కార్డ్ కొట్టించాలి. అంతకుముందు కార్డ్స్ ఉండేవి, ఆ కార్డ్స్ కృష్ణ ఆర్ట్ బుక్స్లో కార్డ్స్ ఉండేవి, మా టెంపుల్ కార్డ్స్. లేదు, మన శ్యామ్ సుందర్ ఉండే ఆర్ట్ కావాలని చెప్పి ఆల్ ద ఫొటోస్ హిస్టరీ మొత్తం చూసా సరే నాకు సాటిస్ఫైయింగ్ ఫోటో దొరకలే. సో దెన్ పాత ఫోటో ఒకటి దొరికింది, గోకుల్పో ఇచ్చారా, తీసాను, అది ఉన్నంతలో అదే బెస్ట్ ఫోటో పెట్టాము. బట్ నాకైతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అప్పుడు. అండ్ తర్వాత ఒకసారి నేను కల్కట్టా వెళ్ళాను, నా కౌన్సిలర్తో మాట్లాడుతున్నాను నేను అని చెప్పాను, ప్రభుజీ టెంపుల్ ఒక మూలకి అయిపోయింది, అక్కడ ఎందుకు కట్టారో తెలియదు, ఏ టెంపుల్ లేకపోయినా బాగుండేది, నేను జీరో నుంచి సిటీలో స్టార్ట్ చేసుకునేవాడిని, మంచి కట్టుకునేవాడిని, ఇప్పుడు అక్కడ వదిలేలేము అలా అని చెప్పి అక్కడ ఉండిపోలేదు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నేను ఇలా ఓపెన్ చెప్తున్నా. అండ్ మై కౌన్సిలర్ వాజ్ సో అప్సెట్. ఆయన ఏమన్నారంటే, అరే భగవంతుడు నిర్ణయించుకున్నాడు అక్కడ ఉండాలి అని చెప్పి, మనం భగవంతుని యొక్క సేవకులము, ఆయన ఇష్ట ప్రకారంగా మనం సేవ చేయాలి తప్ప నీకు నచ్చినట్టుగా ఆయన ఉండాలని ఎలా కోరుకుంటావు, కాబట్టి సో దే హ్యావ్ డిసైడెడ్, వాళ్ళు అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు అది, కాబట్టి దట్ ఈస్, అండ్ నిన్ను అక్కడ తీసుకెళ్లారు అంటే నీచే సేవ చేయించాలనుకుంటున్నారు, అదే. సో నువ్వు దానికి కృతజ్ఞత ఫీలింగ్ అవ్వాలి, గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వాలి, నాట్ దట్ ఇలాగైతే బాగుండు అలాగైతే బాగుండు, దట్ ఈస్ వెరీ బ్యాడ్ కాన్షియస్నెస్ అని చెప్పారనమాట. సో ఆ రోజు నుంచి నేను నా మనసులో వేరే థాట్ లేదు. ఓకే, భగవంతుడు మనకి ఏది ఇస్తే అదే మనకి బెస్ట్, భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా అవని. సో ఈరోజు కూడా నేను ఇందాక లాంటి మాత్రం అదే చెప్పాను నేను. ఐ సైడ్ జగన్నాథుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు నాకు తెలియదు, ఆయన ఇష్టం అది. కాకపోతే నేను భగవంతుడిని కూడా ఈరోజు కూడా అదే కోరుకున్నా, మై డియర్ లార్డ్, ఐ డోంట్ నో మీ ప్లాన్స్ నాకు తెలియదు, నేను కష్టపడుతున్నా, కానీ మీ ఇష్ట ప్రకారం జరగని, నా ప్లాన్స్ నాకు ఉంటాయి, బట్ మీ ప్లాన్సే కానీ, సో వాట్ ఎవర్ యూ డిజైర్ మే దట్ హ్యాపెన్. సో అలాగా నేను వచ్చిన తర్వాత న్యాచురల్గా కొన్ని రిసోర్సెస్ కన్స్టెంట్స్ ఉంది కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. సో అలా కష్టపడి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి గమనించాము, న్యాచురల్గా నాకు శ్యామ్ సుందర్ నచ్చడం మొదలు పెట్టాడు అనమాట. తర్వాత వాల్పేపర్ కింద పెట్టుకోవడం, ముందు వాల్పేపర్ కింద కూడా పెట్టడానికి మనసు వచ్చేది కాదు, వాల్పేపర్, తర్వాత డిఫరెంట్ థింగ్స్. సో ఈవెన్చువల్లీ ఐ కుడ్ సీ దట్. సో ఈరోజు నేను మన క్లాస్లో కూడా చెప్పాను అనమాట, ఇప్పుడు సడన్గా మృత్యు వస్తే కళ్ళు మూసుకుని మన ఇష్టదేమో కనిపించాలి, కనిపించగలదంటే మేబీ చెప్పగలను అవును అని చెప్పి. సో ఆ స్థాయికి మనం ఎలా రాగలిగామంటే, బికాస్ వెన్ వి సర్వ్, మనకి గురువులు అనేవాళ్ళు శ్రీ విగ్రహాన్ని ఇస్తారు, శ్రీ విగ్రహ ఆరాధన ధననిత్య నాన్న అని చెప్పి ప్రతిరోజు గురువాష్కలు పాడుతాం మనము. వాస్తవంగా గురువుల యొక్క కృప, వాళ్ళు పిలిచారు కాబట్టి భగవంతుడు వస్తాడు. ప్రాణప్రతిష్ఠ అంటే అర్థమే అది. శిష్యుల్ని ఉద్ధరించడం కోసం గురువు అనేవాడు భగవంతుణ్ణి శ్రీ విగ్రహంలోకి రమ్మని చెప్తారనమాట. అప్పుడు ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. ఆ తర్వాత శ్రీ విగ్రహమే భగవంతుడు. శ్రీ విగ్రహంలో భగవంతుడు కాదు, భగవంతుడు విగ్రహంలో ఉన్నాడు అది నిజం కాదండి. ఆ విగ్రహమే భగవంతుడు, విగ్రహంలో భగవంతుడు కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నామనుకోండి, సో మై సోల్ ఈజ్ ఇన్సైడ్ మై బాడీ, కానీ భగవంతుడి విషయం అలా కాదు, విగ్రహ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్, కృష్ణ ఆయన. సో భగవంతుడు మనందరికీ, అంటే గురువు అనేవాడు మనందరికీ సేవ ఇవ్వడం కోసము శ్రీ విగ్రహాన్ని మన కోసము ఏర్పాటు చేస్తారు. శ్యామ్ సుందర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది నా అదృష్టము, నిజం చెప్తున్నాను. యాక్చువల్లీ ఇట్ ఇస్ మై ఫార్చ్యూన్. నేను ఎలాంటి టెంపుల్లోకి వచ్చాను అంటే, ఇంకా చేయాల్సిన చాలా ఉందని టెంపుల్లోకి వచ్చాను అనమాట. తద్వారా నాకు ఇంకా కంప్లీట్గా నా యొక్క, ఐఎమ్ ఏ స్మాల్ పర్సన్,
బట్ నా చిన్న కెపాసిటీలో వాట్ ఎవర్ ఇంటెలిజెన్స్ అను సో ఇలాగ నేను ఎంగేజ్ చేసే అవకాశం నాకు దక్కింది. అదే ఫుల్ ప్లేజ్ ఎస్టాబ్లిష్ టెంపుల్లోకి వచ్చి ఉంటే మేబీ అంత నేను యాంగ్జైటీ తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. మేబీ నాకు అంత అటాచ్మెంట్ వచ్చేది కాదు. నాకు ఆల్రెడీ వేరే అటాచ్మెంట్స్ నాకు ఉన్నాయి. కానీ ఆ అటాచ్మెంట్స్ అన్నింటినీ రీప్లేస్ అయ్యి భగవంతుడు ద ప్రైమ్ ఆబ్జెక్టివ్, ఓన్లీ ఆబ్జెక్టివ్, అది యాక్చువల్గా అది నా ఫార్చ్యూన్. అండ్ నేను విజయవాడ వచ్చిన ఫస్ట్లో నేను అనుకునేవాడిని. యాక్చువల్గా నేను కొన్నాళ్ళు యూత్ ప్రీచింగ్ చేసినప్పుడు ఐఐటి ఖరగ్పూర్లో చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి. అప్పట్లో చాలామంది బ్రహ్మచారులు అయ్యారు. సో నేను ప్రీచింగ్ చేసినప్పుడు తర్వాత ఏమైందంటే నేను వెన్ ఐ లేటర్ నా వాజ్ ఆస్క్డ్, నువ్వు టెంపుల్కి వచ్చే నువ్వు కిచెన్ ఇన్ఛార్జ్ సేవ చూసుకో అని చెప్పి అనుకున్న. అమ్మో అని ప్రభుజీ నేను ప్రచారం చేయాలంటే పర్లేదు, ప్రచారం చేయడం చాలా ఇంపార్టెంట్, భక్తులను తయారు చేయడం చాలా ముఖ్యం, కానీ ఆ తయారైన భక్తులను చూసుకోవడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం. కాబట్టి ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్వీస్ అనేది ఫార్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రీచింగ్ అని చెప్పారు అప్పుడు నా సుపీరియర్స్. కాబట్టి సరే వాళ్ళు చెప్పారని చెప్పి నేను ఇంకా టెంపుల్లోనే ఉండిపోయాను. నేను తర్వాత 2-3 సార్లు అడిగాను మళ్ళీని, ప్రభుజీను అందరూ ప్రచారం చేస్తున్నారు, నేను కూడా ఐ వాంట్ టు హ్యావ్ సమ్ కాలేజ్, సో నేను కూడా యూత్ ప్రీచింగ్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే యూత్ ప్రీచింగ్ చేస్తే స్టూడెంట్స్ వస్తారు, కౌన్సిలర్స్ అవుతారు, వాళ్ళు నీకు చేదోడు వాదోడుగా ఉంటారు, అందుబాటులో ఉంటారు. న్యాచురల్లీ ఐ వాంటెడ్ టు డూ సమ్ ప్రీచింగ్. సో అప్పుడు నా సుపీరియర్ చెప్పారు, ఏమని చెప్పారంటే లైఫ్ లాంగ్ నువ్వు కిచెన్లో ఉండాలి, సేవ చేయాలి అని చెప్పి, నేను చెప్పే వరకు అని చెప్పి. అండ్ ఏమని చెప్పారంటే నీ సర్వీస్ అర్థమవుతుందా, నువ్వు 100 మంది బ్రహ్మచారికి తల్లి అవుతున్నావు నువ్వు. సో పెళ్లి కాకుండా తల్లి అనమాట, తండ్రి కాదు. యు ఆర్ ద మదర్ ఫర్ 100 బ్రహ్మచారీస్. కాబట్టి దానికన్నా గొప్ప ఫార్చ్యూన్ ఏముంది, డోంట్ వరీ అని చెప్పి. అండ్ రేపు నేను అన్నాను అప్పుడే, ప్రభుజీ రేపు పొద్దున్న నేనైతే సర్వీస్ చేయాలనుకున్నప్పుడు నాకంటూ కొంతమంది కౌన్సిలర్స్ ఉండాలి కదా, సో ఇప్పుడు ప్రీచింగ్ చేయకపోతే ఎలా అవుతుంది అని చెప్పి. సో డోంట్ వర్రీ, సెల్ఫ్లెస్గా సేవ చేయ, కృష్ణుడికి అన్నీ ఇస్తాడని చెప్పారు. సో నేను విజయవాడకు వచ్చినప్పుడు వాస్తవానికి అప్పుడు నా టైంలో సో టిపికల్గా నాతో ఉన్న బ్యాచ్ వర్డ్స్ అందరికీ ఒక 10-15 మంది కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాజెక్ట్ వెళ్ళారనమాట. నేను వచ్చినప్పుడు నాతో ఎవరు లేరు. సో అనుకున్నాను, అబ్బా నేను కిచెన్లో ఎందుకున్నాను, నేను కూడా యూత్ ప్రీచింగ్కి వెళ్ళి ఉంటే బాగుండేది అని చెప్పి. సో తోడుగా ఒకరు ఉండాలి కాబట్టి నేను సెమ్మగోరపు అడిగాను, ప్రభుజీ మీరు కూడా తెలుగులో ప్రచారం చేద్దాం అప్పటి నుంచి అనుకుంటున్నారు కదా, రండి కలిసి వెళ్దాము అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరైనా సరే చక్రధారిపోయి మీరు రావడం వల్ల మా జీవితంలో కొంచెం ఉపయోగపడ్డారు మీరు నాకు అంటే, ఆ క్రెడిట్లో సగం క్రెడిట్ సెమ్మగోరపుకి ఇవ్వండి. ఎందుకంటే ఆయన ఆ రోజు ఒప్పుకోకపోయి నేను వచ్చినవాడిని కాదు విజయవాడ. విజయవాడ వచ్చిన తర్వాత ఆయన కొన్నాళ్ళని నాతో ఉన్నారు. బట్ స్టిల్ ఆయన అప్పుడు రాకపోయింటే, వచ్చిన తర్వాత ఎలాగ వెనకెళ్ళం, అది ఆబ్వియస్. అది కానీ ఆయన రాకపోయింటే మాత్రం నేను విజయవాడ ఎంటర్ అయ్యేవాడిని కాదేమో. ఇన్ దట్ సెన్స్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. సో రవీందర్ ప్రభు, రజవాసి వల్ల ప్రభు, ఆయన సో నాతో పాటు వచ్చారు ఫస్ట్. అండ్ రాహుల్ ఇద్దరు ఆ టైంలో నాతో దే ఆర్ విత్ మీ ఇన్ మై ప్రీచింగ్. సో బట్ స్టిల్ అనుకునేవాడిని, అరే నేను ఖరగ్పూర్లో చేసుకుని ఉంటే కనీసం ఒక 10 మంది తయారు ఉండేవాళ్ళు, నేను వాళ్ళతో వచ్చినవాడిని చాలా ఎక్కువ చేయగలుగుండేవాడిని అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కన్నా సుపీరియర్స్ ఏం చెప్పారు, అదే నన్ను ప్రభుజీ మీరు నన్ను ఉంచుతారు కిచెన్లోని, నేను ఇప్పుడు చూడండి ఇబ్బంది పడుతున్నాను, నాకు మ్యాన్ పవర్ లేదు అని. మళ్ళీ సుపీరియర్ అదే అన్నారు, డోంట్ వెనక్కి తిరిగి ఎప్పుడు ఆడవద్దు అని చెప్పి. కృష్ణుడు నీ జీవితంలో ఏమి ఇచ్చినా సరే అదే నీకు బెస్ట్ అన్నారనమాట. సో మళ్ళీ నేను దాని గురించి ఆలోచించడం మానేసా, ఇలా అంటే బాగుండు, అలా అంటే బాగుండు అని చెప్పి. కానీ నేను నాకు సరే భగవంతుడికి ఎంత ఇచ్చాడు అంతలో నెమ్మది ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుని వెళ్తున్నాను నేను. ఆ తర్వాత నేను చూసింది ఏంటంటే, కృష్ణుడు అద్భుతమైన మెరికల్ లాంటి భక్తుల్ని ఒక్కొక్కరిని పంపించాడు నా జీవితంలో. నేను ఎవరి గురించి చెప్తున్నాను నేను ఇక్కడ, ఎవరా మెరికల్ లాంటి భక్తులు? మీరందరూ. హరిబోల్. సో ఐ కుడ్ సీ దట్ వాస్తవంగా భగవంతునికి మనం ఎప్పుడైనా సరే మన గురువులు చెప్పినట్టు మనం పాటించాలి, కానీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. మేబీ నేను ప్రీచింగ్ చేసినా సరే, చాలామంది చేసినా సరే నాకు ఇంత అద్భుతమైన భక్తులు దొరికేవారు కాదేమో. సో నిజంగా 10 years ట్రైనింగ్ అయిన బ్రహ్మచారీస్ కూడా అంత కమిట్మెంటు, అంత సిన్సియారిటీ, అంత ఒబీడియన్స్ ఉండదేమో. అలాంటి చాలామంది భక్తులు నాకు విజయవాడ దొరికారు. నాకు యాక్చువల్గా నాకు విజయవాడ బ్యూరో రిపోర్ట్ చూసినప్పుడు అందరూ నన్ను వెక్కిరించారు, నువ్వు అలాంటి ప్లేస్కి వెళ్తావా అని చెప్పి, ఎన్ని రోజులు ఉంటావని చెప్పి. సో అయినా నేను ధైర్యం చేసి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణ సెండ్ సచ్ ఏ వండర్ఫుల్ జెమ్స్ ఆఫ్ డివోటీస్. సో నేను నిజం చెప్తున్నా, ఈవెన్ నేను వెనసి వ్రజవాసి వల్లభ ప్రభు, రవీందర్ ప్రభు, వెనసి సమ్ అదర్ డివోటీస్ పేర్లు చెప్పడం, ఒకరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాగోదు. కాబట్టి
కానీ వాళ్ళని చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంది అనమాట, మేబీ నేను నా సుపీరియర్ని ఎంతో కొంత ప్లీజ్ చేశాను, ఎంతో కొంత నా సీనియర్కి సేవ చేశాను, కాబట్టి కృష్ణుడు ఈ విధంగా నాకు సహకారం అందిస్తున్నాడు అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద డివోటీస్ హియర్. నేను నిజం చెప్తున్నా, నేను ఈ విషయంలో నేను 1% కూడా నాకు సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ మన స్టేట్లో మన కాంగ్రిగేషన్ అంత కమిటెడ్ నేను ఎక్కడ చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. మన కాంగ్రిగేషన్ కన్నా కూడా లోవర్ ఎకనామిక్ గ్రూప్ డివోటీస్ కూడా చూడలేదు అక్కడ. సో ఆల్ డివోటీస్, మీకు అర్థం కాలేదేమో, చెప్పటి కొడుతున్నాడు ఆయన. సో ఆల్ అవర్ డివోటీస్ ఆర్ వెరీ లోవర్ టు మిడిల్ ఎకనామికల్లీ. సో ఎకనామికల్ అంటే మా చాలా టెంపుల్లో ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉంటారు, ఏదో సేవ చేసేస్తారు. బట్ ఆ టెంపుల్ వి మే నాట్. బట్ యాజ్ ఫార్ యాజ్ దర్ కమిట్మెంట్ ఈస్ కన్సర్న్డ్, దట్ మన డివోటీస్ను యాక్చువల్గా నేను అదర్ డే కూడా చెప్తున్నాను మన డివోటీస్తోను. సో ఏ టెంపుల్ అంటే బ్రహ్మచారీస్ బస్ సంకీర్తన పాటు వెళ్తుంది, మన టెంపుల్లో గృహస్థ సంకీర్తన పాటు వెళ్ళింది అది. సో ఎస్ఐడిస్లో చాలామంది ప్రభుజీ మీరు ఇన్స్పైర్డ్ బై యువర్ టెంపుల్, మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నారనమాట. హరిబో. ఐ కెన్ టెల్ యూ హ్యాండ్ టు హ్యాండ్ బుక్ డిస్ట్రిబ్యూషన్లో మనం చేసినంత ఏ టెంపుల్ కూడా సౌత్ చేయలేదు. అది నేను బై ఈజీలీ ఐ కెన్ టెల్ యూ దట్. సో ఆల్ గ్లోరీస్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నేను దీనికి మీకు అఫ్కోర్స్ థ్యాంక్ యూ చెప్తాను, కానీ థ్యాంక్ యూ చెప్పి మీకు తప్పుడు అండర్స్టాండింగ్ కూడా ఇవ్వదలుచుకోలే. ఎందుకంటే థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మీరు నాకేదో ఫేవర్ చేస్తున్నారని ఫీలింగ్ మీకు వస్తుందేమో. వాస్తవంగా మీరు నాకే ఫేవర్ చేయట్లేదు, ఒక రకంగా నేను అలా అనుకోవాలి మీరు నాకు ఫేవర్ చేస్తున్నారని చెప్పి. కానీ ద ట్రూత్ ఇస్ దట్ మీరు యాక్చువల్గా మీకు ఫేవర్ చేసుకుంటున్నారు. ఈ విధంగా మీరు సేవ చేయడం ద్వారా ఏమవుతుంది, రాధా శ్యామ్ సుందర్ పట్ల మీ అటాచ్మెంట్ ఇంకా ఇంకా పెరుగుతుంది. నిన్న 2-3 డేస్ ఎన్ని రోజులు తెలియదు నాకు, ఇక్కడ రాధా శ్యామ్ సుందర్కి ఇంత డెకరేషన్, దీనికి ఎంత ప్లానింగ్ అయి ఉంటుంది. నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తే బయట వాడు వచ్చి డెకరేట్ చేసి వెళ్ళిపోతాడు, గ్రాండ్గా అయిపోతుంది, చేయలేక కాదు అది. కానీ డివోటీస్ ఎలాగా తన సొంత చేతులతో రాత్రంతా కూర్చొని చేసినప్పుడు ఏమవుతుంది, అది శ్యామ్ సుందర్కి ఇంకా ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి వాస్తవంగా మనం గత 5 ఏళ్ళలో చూసుకుంటే ఒక స్థాయికి వచ్చాం మనం అందరం గ్యారంటీ. కానీ నేనైతే చెప్పగలను, వాట్ వీ హ్యావ్ కమ్ ఫార్వర్డ్, ఇది ఇంకా అసలు యాక్చువల్గా మన బిగినింగ్ కూడా కాదు, ఇది దిస్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ బిగినింగ్. అర్థమైందే, మనం ఇంకా ప్రారంభంలో ఉన్నాము. వాస్తవంగా మనం ఇంకా చాలా 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 చూడాల్సి ఉంది, చాలా ముందుకు వెళ్తాం. అది ఆ విషయం నాకు ఏమాత్రం డౌట్ లేదు. అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఇప్పుడు మీలో చాలామంది భక్తులు ఉన్నారు కదా, సో మీరు కూడా ఇస్కాన్లో చాలా చాలా సేవ చేయబోతున్నారు. మీరు కూడా ఇస్కాన్లో అంటే చరిత్రలో గుర్తుండిపోయేంత సేవ చేయబోతున్నారు మీలో కొంతమంది. హరిబో. అండ్ కృష్ణుడు చేయించుకుంటాడు, రాధా శ్యామ్ సుందర్ కూడా చేయించుకుంటాడు, అది గ్యారంటీ. అది జస్ట్ బీ సిన్సియర్, బీ హంబుల్, అండ్ మీ సాధన మెయింటైన్ చేసుకోండి, మీ సేవాభావాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. కృష్ణుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మన చేతిలో ఉంది, మనం దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలని చెప్పి. ఎస్పెషల్గా మన అదృష్టం మనము ఇలాంటి టెంపుల్లో ఉన్నాం. ఎలాంటి టెంపుల్ అది? అప్కమింగ్ టెంపుల్, మనది ఎస్టాబ్లిష్డ్ టెంపుల్ కాదు. ఎస్టాబ్లిష్డ్ టెంపుల్స్లో నేను మీకు చెప్తాను చూడండి, తర్వాత 10 ఏళ్ళ తర్వాత మన కాంగ్రిగేషన్ కనీసం 10 టైమ్స్ ఎక్కువ ఉంటారు, కానీ మన టెంపుల్ కూడా 10 టైమ్స్ పెద్ద ఉంటుంది. వినండి, కాంగ్రిగేషన్ 10 టైమ్స్ ఉంటారు, టెంపుల్ 10 టైమ్స్ ఉంటుంది. కానీ ఆ డివోటీస్కి ఓకే వచ్చి మీరు మైక్ తీసుకుని మెమరీ షేర్ చేయండి అంటే ఉండదు. అండ్ మీకు ఉన్నంత అటాచ్మెంట్ అది పాసిబులే కాదు అది. బికాస్ ఫార్మాటివ్ ఇయర్స్లో ఉన్నప్పుడు దానిలో కష్టాలు ఎక్కువే ఉంటాయి, కానీ దానిలో ఉండే ఆనందం కూడా వేరే లేపు ఉంటుంది. ఒక మదర్కి పురిటి నొప్పులు అనేవి ఎలా ఉంటుంది, లేబర్ పెయిన్స్ అనేవి సిమిలర్లీ. సో దిస్ ఈజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఇయర్ జగన్నాథ్ మేబీ ఖాళీ చేయాల్సి వస్తుందేమో అన్నప్పుడు నేను ఎంత బాధపడ్డా నాకే తెలుసు. ఎన్ని రోజులు రాత్రులు సడన్గా నిద్రలో మెలకు వచ్చేసేది, వెక్కి ఏడ్చేసేవాడు అనమాట, నిద్ర పట్టేది కాదు. సరిపోదు అన్నట్టుగా ఈ టెంపుల్ కూడా కొట్టేస్తారని చెప్పి మళ్ళీ నోటీసులు వచ్చాయన్నమాట, ఫ్రంట్ కొట్టేస్తారని చెప్పి. సో 2 టెంపుల్స్ షేకింగ్ అయ్యండి. ఎంత నిజంగా అంటే ఒక ఎగ్జిస్టెన్స్ షేక్ అయిపోయినట్టు ఇక్కడ. జీవితాంతం కష్టపడి కట్టుకుని ఇల్లు కోల్పోతే ఎలా ఉంటుంది, అలా ఫీల్ అయ్యాము అప్పుడు మేము. సో కానీ ఆ టైంలో కూడా నేనైతే శ్యామ్ సుందర్ మీద నమ్మకం కోల్పోలేదు. ఖచ్చితంగా భగవంతుడు కష్టాన్ని ఇచ్చిన వాడి దారి కూడా చూపిస్తాడని చెప్పి ధైర్యం చేసి అలాగ మొండిగా అడుగుబడి ఒక ముందుకేసుకుని వెళ్ళాను అనమాట. సో ఈరోజు
1.5 year అయింది ఎపిసోడ్ అయ్యి. 1.5 year ఎపిసోడ్స్లో ఎంత వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్. సో ఈరోజు నాకు ఏంటంటే నేను ధైర్యంగా చెప్పగలను, నేను ఏం జరిగినా సరే ఫేస్ చేయగలం మనము. ఎందుకంటే భగవంతుడు మనకు కష్టం ఇచ్చాడు అంటే, నేను చెప్తాను వినండి, భగవంతుడు మనకు కష్టం ఇచ్చాడు అంటే దానికన్నా మనకి పెద్దది ఇవ్వడం కోసమే కష్టం ఇస్తాడు తప్ప అంతకన్నా కాదు. కాబట్టి ఈరోజు మనము ఈ 2 ఎపిసోడ్స్ వల్ల సరే ఈ టెంపుల్ మనము కాపాడుకోవాలి. సో దానికోసం నేను ఓకే అది ఏ లెవెల్లో అవ్వాలి, సీఎం లెవెల్లోనే అవుతుంది. సో అదే ఈ సిచ్యువేషన్ లాగినప్పుడు నాకు అవసరం పడేది కాదు. సరే ఎప్పటిలాగే జపం చేసుకుని ఉండేవాడిని, జస్ట్ ప్రచారం చేసుకునేవాడిని. కానీ ఆ సిచ్యువేషన్ వలన నేను నా యొక్క కంఫర్ట్ జోన్ దాటి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రక్రియలో చాలా కనెక్షన్స్ ఏర్పడ్డాయి. సిమిలర్గా జగన్నాథ్ టెంపుల్ కోసం కూడా కంఫర్ట్ జోన్ దాటి బయటికి వెళ్ళాల్సింది. ఈరోజు ఈవెన్ టెంపుల్లో కూడా నేను 3-4 months అయిపోతుందేమో అనుకున్నా. ఇప్పటికి 16-17 నెలలు అయింది ఇప్పటికి. సో కానీ 3-4 months అయిపోయి ఉంటే తర్వాత వేరే కష్టాలు ఉండేవి టెంపుల్ ల్యాండ్ వచ్చిన తర్వాత. కానీ ఈరోజు ఈ ప్రక్రియలో ఎంతమందిని కలిశాను, ఎంత రిలేషన్స్ ఏర్పడ్డాయి, ఎంత కొత్త చేతులు కలిసాయి, ఎంతమంది మనకి సింపథైజ్ వాల్యుయేషన్స్ ఏర్పడ్డారు. సో ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా చేతులు ఇంకేం ల్యాండ్ ఏం రాలే. కానీ ఇప్పుడు నేను ధైర్యంగానే చెప్పగలను. నేను అది ఏంటంటే భగవంతుడు ఆ కష్టం ఇచ్చాడు. ఎందుకంటే మన కెపాసిటీ పెంచడం కోసం ఆ కష్టాన్ని ఇచ్చాడు మనకి. శ్రీలా ప్రభుపాదుల వారు ఝాన్సీలో ఉన్నప్పుడు ఆయన ఏమనుకున్నారు, లీగ్ ఆఫ్ డివోటీస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ టైం దీక్ష ఇచ్చారు. తర్వాత ఏమనుకున్నారు, నెమ్మదిగా ప్రచారం చేస్తాను, కొన్నాళ్ళకి 100 మంది భక్తులు అవుతారు, తర్వాత వాళ్ళని నేను నెమ్మదిగా అమెరికా పంపిస్తాను అనుకున్నారు అనమాట. కానీ కృష్ణుడికి అది ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ఝాన్సీలో టెంపుల్ వచ్చేస్తుంటే ప్రభుపాద అంత వేగంగా అమెరికా వెళ్ళేవాళ్ళు కాదు. సో ప్రభుపాద ఏం చేశారు, అక్కడ ఆ ఝాన్సీలో ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి బయటికి పంపించేశారనమాట. సో అలాగే దానివల్ల ఏమైంది, ప్రభుపాద్ ఇంకా కృష్ణుడు అంతకన్నా ఎక్కువ ఇవ్వాలనుకున్నాడు, ఆయనకి అంతకంటే ఎక్కువ ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి కృష్ణుడు ఆయన సమస్య పెట్టారు. కాబట్టి ఐ హ్యావ్ సీన్ రాధా శ్యామ్ సుందర్ మనకి ప్రతిసారి ఏదో ప్రాబ్లం ఇచ్చిన ప్రతిసారి కూడా ఆయనే దారి కూడా మనకి చూపించాడు. అండ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఐ హ్యావ్ సీన్ దట్ మనకి ప్రతి భక్తులకి మంచి జరిగింది, ప్రతి భక్తులకి మంచి జరిగింది. అండ్ ఇందాక రజదాంపుడు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఏమని చెప్పండి, రిలే టార్చ్ అని చెప్పారు. రిలే టార్చ్ అంటే రిలేస్ అంటే మనకు రన్నింగ్ రేస్లోనే ఉంటుంది. ఒక రౌండ్ ఆయన వేస్తాడు, తర్వాత ఆ టార్చ్ని ఆ టీంలో వేరే మెంబర్కి ఇస్తాడు. ఆయన అక్కడ నుంచి మళ్ళీ రిలే ఇంకో వేరే మెంబర్కి ఇస్తాడు అనమాట. అది రిలే టార్చ్. కాబట్టి సార్ రిలే టార్చ్ స్టార్ట్ చేశారు మురళీమోహన్ ప్రభు. అక్కడి నుంచి ఆయన బ్యాటర్ని రామ్మోహన్ బాబుకి అందించారు. అక్కడి నుంచి నా చేతికి వచ్చింది, నేను పరిగెడుతున్నా. ఎవరైతే పరిగెడతారో మనకు తెలియదు. కానీ అక్కడి నుంచి ఖచ్చితంగా నా తర్వాత వచ్చేవాడు నాకన్నా కూడా బాగా చేసేవాడు వస్తాడు. అండ్ అలాగ అందరూ కలిసి, సో ఎవ్రీ వన్ ప్లేస్ దేర్ రోల్. కాబట్టి ఒక మంచి జరిగింది అంటే ఏ ఒక్కరిదే కాదు, అందరూ తలా చేసినప్పుడే అవుతుంది. అది నాకైతే గ్యారంటీ ఏంటంటే నా బెస్ట్ ఎఫర్ట్స్ అని ఇస్తూ ఉంటే కృష్ణుడే చూసినప్పుడు, కృష్ణుడు హ్యాపీ అయినప్పుడు కృష్ణుడు ఇంకా పంపిస్తాడు. అండ్ ఖచ్చితంగా అద్భుతంగా అవుతుంది. అండ్ శ్రీపాద్ మహారాజ్ చెప్పారంట విజయవాడలో బెస్ట్ ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి. కాబట్టి మహారాజ్ చెప్పారు కాబట్టి అవుతుంది. జయపత మహారాజ్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు, మీ అందరి ముందు చెప్పారు, గుర్తుకుందలే తెలియదు. ఎప్పుడు చెప్పారు, సౌత్లో ప్రస్తుతానికి హైదరాబాద్ బెస్ట్ టెంపుల్గా ఉంది, ఈ షుడ్ కంపీట్ విత్ హైదరాబాద్ అని చెప్పారు. ఈ షుడ్ ఓవర్టేక్ హైదరాబాద్ అని చెప్పారనమాట. అది మామూలు విషయం కాదు. అది హైదరాబాద్ ఈజ్ ఏ మహావృక్షం. ఇప్పుడు ఆదిశంపర్ వచ్చారు కాబట్టి అది అశ్వత్. సో ఐ డోంట్ నో, బట్ సో కాబట్టి మనమంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు కృష్ణుడే ఎప్పుడు ఎవరు ఎలా చేయించుకుంటూ ఉంటాడు. కానీ మనకు అవకాశం ఉన్నప్పుడు మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే వాట్ ఈస్ గ్యారంటీడ్ ఈజ్ దట్ మనకి భగవంతుని పట్ల అటాచ్మెంట్ అనేది వస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇది ఓపెన్గా చెప్తున్నా. కొన్నిసార్లు ఇలా చెప్పకూడదు, కానీ కొన్నిసార్లు చెప్పాలి కూడా. ఆల్టర్ వస్తున్నప్పుడు 2024 గౌరీ పూర్ణిమకు ఓపెన్ చేస్తాం. ఆ ఇయర్ కూడా మనము యానివర్సరీ చేయలేదంటే పుష్పాభిషేకం చేయలేదు ఆ సంవత్సరం. వాస్తవంగా జనవరి వసంత పంచమికి రెడీ అయిపోవాలి. ఇక్కడ ఎందుకు రెడీ అవ్వలేదు తెలుసా? ఎందుకంటే ఆల్టర్ ఆర్డర్ ఇస్తాము, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. కానీ డీటీ వర్షిప్ మినిస్టర్ ఏం చెప్పారు, ఇక్కడ డ్రైనేజ్ వెళ్తుంది,
మేమేమనుకున్నామంటే ఈ ఆల్టర్ కింద నుంచి డ్రైనేజ్ వెళ్ళిపోతే పైనుంచి టైల్స్ వేసి చేద్దామని చెప్పి. దే సెడ్ నథింగ్ డూయింగ్, ఆల్టర్ కింద నుంచి ఏమి వెళ్ళకూడదని చెప్పారు. సో ఆల్టర్ కింద నుంచి వెళ్ళకూడదు అంటే ఇంకా ఆల్టర్ సైజు ఇంతే ఉంది అప్పుడు, ఇంకా అది ఇంతే ఉంటుంది ఆల్టర్ అప్పుడు. అంటే ఈ యొక్క గర్భగృహం ఇప్పుడు అంతా ఆల్టర్ పట్టదు. సో ఆల్టర్ 7 లక్షలు పెట్టి ఆల్టర్ చేసాము, ఆల్టర్ పట్టదు. ఆల్టర్ నేను చేసుకోవాలి, భగవంతునేమో అక్కడ కొట్టిస్తాము, అంతా చెంతరమంతా చేసాము, ఇప్పుడేమో నథింగ్ డూయింగ్ అన్నారు. సో నెలన్నర అలా ఆగిపోయింది. తర్వాత నేను బంకిం రాయపూర్ టెన్స్ ఆఫ్ ప్లాన్స్ చేసాం. ఏం చేయాలి పైప్ లైన్స్ తీయలేము, ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్. పైప్ లైన్స్ గంగరాజ్ గారు వెనకాతల గోడ నుంచి బయటకి పంపిద్దామడితే ఆయన నో అని చెప్పారు. సో అందుకనే అలా ఆగిపోయింది. తర్వాత మంత్రి సత్యనారాయణలో జాయిన్ అయ్యాను అక్కడ జనవరిలో. సో తర్వాత జస్ట్ థింకింగ్ ఆల్టర్ అంటే అప్పుడు ఇంకా యానివర్సరీ ముందే. సో డిసెంబర్ 16 నుంచి 30th. సో అప్పుడు అది వండరింగ్, అంటే ఇప్పుడు యానివర్సరీ కల్లా అవుతుందా అని చెప్పి. సో దట్ టైమ్ ఇన్ ద నైట్ ఐ గాట్ ఎ డ్రీమ్. ఆ డ్రీమ్లో యాక్చువల్గా పైప్ లైన్స్ ఎలా మారిస్తే ఆల్టర్ అదే ఈ యొక్క గర్భాలయాన్ని సైజుని పెంచవచ్చు అంటే నైట్ కూడా కంటిన్యూ అదే థాట్స్ అనమాట. ఆ థాట్ వచ్చింది. ఎడ్లీ మన బంకి పిలిచి కాంపౌండ్ వాళ్ళకి కదా మొత్తం ఇంజనీరింగ్ ఏదో చేసి మార్పించాం అనమాట. ప్రభు అవదు అన్నారు. ప్రభుజీ కొంచెం నింపాదిగా ఆలోచించండి, ఇంజనీరింగ్ పిల్లండి, నాకు తెలిసి అవుతుందని చెప్పి అలా పిలిచాము. అప్పుడు అలా చేయొచ్చు అన్నారు. అప్పుడు మన ఆల్టర్ని 3 అడుగులు వెనక్కి వెళ్ళింది. అదర్వైజ్ అసలు ఇది ప్రసక్తే లేదు అసలు. ఇది ఎప్పుడైతే వెళ్తున్నారో అప్పుడు మళ్ళీ వర్క్ ధనాధన స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు గౌరవ పూర్ణిమకి అయిందనమాట. సో ఐ ఆమ్ సేయింగ్ ఈజ్ దట్ టిపికల్గా నాకు బై డిఫాల్ట్ నిద్రలో కళలు అనేది అలవాటు. బై డిఫాల్ట్ ప్రతి 2 రోజులు కళ వస్తుంది, కానీ నా కళలు ఏమొస్తాయి నాకే తెలుసు. సో కృష్ణుడు నా కళ్ళకి ఎప్పుడు వస్తాడా అని ఎప్పుడు ఎదురు చూస్తుండేవాడిని. సో కృష్ణుడు హరే కృష్ణ. సో భగవంతుడు మనకు అంత ఛాలెంజ్ ఇవ్వకపోయింటే మన కాన్షియస్ పూర్తిగా అందులో అబ్జర్వ్ అయి ఉండేది కాదు. సో కానీ అలా ఛాలెంజ్ ఇవ్వడం వల్ల ఏమైంది, సో అప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే అది. అదర్వైజ్ ఆల్టర్ డబ్బులు తీసుకున్నాము, ఆల్టర్ చేసేసాము, ఎక్కడంతా కొట్టేసాము, కానీ ఆల్టర్ కుదరదో చెప్పేశారు. సో భగవంతుడు ఆ సిచ్యువేషన్ బట్టి ఏడిపిస్తాడు, కానీ ఆ ప్రక్రియలో ఏం చేస్తాడు, మనకి ఆయన పట్ల ఇంకాస్త అటాచ్మెంట్ పెంచేలా చేస్తాడు ఇన్ ద హోల్ ప్రాసెస్. సో అప్పుడు ఆ విధంగా చేయడం వల్ల ఆల్టర్ పెరిగింది. సో నాకు ఈ రోజు కూడా అనిపిస్తుంది అనమాట, సో హౌ ఇట్ హ్యాపెండ్ అని చెప్పి. సో దీనివల్ల నాకు హోప్ వస్తుంది ఏంటంటే, కాబట్టి ఈ విధంగా నేను నా బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తూ ఉంటే ప్రతి ఒక్కరం కూడా, ఇప్పుడు మీ విషయంలో మీకు బుక్ డిస్ట్రిబ్యూట్ చెప్పాను, ఆ టార్గెట్ మీరు రీచ్ అవుతున్నారు, దానికోసం మీరు ఎంత ఆలోచిస్తూ ఉంటారు, భగవంతుడు కొత్త ఐడియాలు ఇస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తన ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఎలాగ మనము మన గురువులు చెప్పింది ఎలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే యాక్చువల్గా మనం చేయగలవచ్చు చేయగలలేకపోవచ్చు. ఈదర్ వేస్ నీ బెస్ట్ ఎఫర్ట్ నువ్వు ఇవ్వాలి, కానీ 100% గ్యారెంటీడ్ కృష్ణ ప్రేమ సేవ ప్రవర్తన 100% గ్యారెంటీడ్ మనకి భగవంతుని పట్ల ఆ ప్రేమ అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఒకసారంట భగవంతుడు చెప్పాడు, దేవుడా నాకు మంచి హెల్త్ కావాలి అంటే భగవంతుడు అంటే దేవుడు అంటే సరే ఈ రాయిని కొండ మీద పెట్టు అన్నాడు అనమాట. అంటే ప్రయత్నించు అని చెప్పారు. ఓకే, కొండ మీద పెడితే నాకు మంచి హెల్త్ వస్తుంది ఏమో చెప్పి ఆయన బండరాయిని అలాగా ఎత్తుతున్నాడు కొండ మీదకి. కొంచెం దూరం వెళ్ళాక ఇంకా శక్తి సరిపోలేదు, జారిపోతుంది, మళ్ళీ జీరోకి వచ్చింది, మళ్ళీ ఎత్తాడు, అలాగా ప్రతిరోజు ఎత్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక జారిపోతుంది. ఫైనల్గా చాలా కష్టపడి 90% కొండ వరకు ఎత్తాడు. ఈసారి నేను పైన పెట్టేస్తాను అని చెప్పి అయినా సరే ఏమైంది, మళ్ళీ జారిపోయింది, కిందకు వచ్చింది అనమాట. ఇంకా టైం అయిపోయింది, ఇచ్చిన టైం అయిపోయింది. అప్పుడు భగవంతుడు వస్తాడనమాట. భగవంతుడు కంగ్రాట్స్ అంటాడనమాట. ఈయన అంటాడు, ఎందుకు కంగ్రాట్స్ అని చెప్పి. నేను రాయి చూడండి ఎక్కడే ఉంది, రాయి పైన పెట్టలేకపోయాను నేను, ఎక్కడుందో ముందు ఇప్పుడు కూడా అక్కడే ఉంది, లుక్ ఎట్ ద స్టోన్ అంటారనమాట, రాక్. భగవంతుడు అంటే లుక్ ఎట్ యువర్ షోల్డర్స్ అని చెప్తారు. సో రాయి పైకి పెట్టలేకపోయాడు, అయినా సరే ఎఫర్ట్స్ ఫుల్ పెట్టాడు కదా. ఏమైంది, ఆయన ఆ రాయని చూడండి స్వామి అక్కడే ఉందని చెప్తారు. కాబట్టి ఎందుకు కంగ్రాట్స్ అంటే ఒకసారి నీ భుజాలను చూసుకొని చెప్పి, ఆయన భుజాలు ఎలా తయారయ్యాయి, బాహుబలి భుజాల్లో తయారయ్యాయి అనమాట. సో సిమిలర్లీ మన బెస్ట్ ఎఫర్ట్స్ మనకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా. అండ్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద లార్డ్ ఇస్ రియల్ అటాచ్మెంట్. అది సెంటిమెంట్ అటాచ్మెంట్ కాదు, అది నిజమైన ఆసక్తి. అండ్ భగవంతుడు ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, అండ్ ప్రతి ఒక్కరి మన యొక్క భావంతో ప్రతిస్పందిస్తాడు. కృష్ణ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఈవెన్ స్మాలెస్ట్ డివోటీ, ఫర్గెట్ అబౌట్ సో డివోటీస్ లైక్ ఆల్ ఆఫ్ యూ. మీరు అందరూ చేసిన సేవకి భగవంతుడు ఎంత హ్యాపీ అయి ఉంటాడు.
అండ్ ఇంకా భగవంతుడు ఇంకా చేయించుకుంటాడేమో మీతో. వెన్ యూఆర్ రైట్లీ క్వాలిఫైడ్ కృష్ణ ఇంకా చేయించుకుంటారు. మాధవేంద్రపూర్ ఎపిసోడ్ గుర్తుకుందా? ఆయన గోవిందకొండలో ఉన్నప్పుడు భగవంతుడు కళ్ళకు వచ్చి ఏం చెప్తాడు, నేను ఇక్కడ కొండలో ఉన్నాను, అవునా కదా, గోవింద విగ్రహం ఉంది, నేను బాగా వేడికిపోతున్నాను, నన్ను తీయని చెప్తారు. సో మాధవేంద్రపూర్ నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్తే నిజంగా ఉంటారు గోవిందదేవ్. అక్కడ ప్రభుపాద రాస్తారన్నమాట. యాక్చువల్లీ భగవంతుడు అంటాడు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, నువ్వు వృందావనం ఎప్పుడు వస్తావో, ఎప్పుడు వస్తావో అప్పుడు నీకు చెప్పి తీపించుకుందా వెయిట్ చేస్తానంటారనమాట. సింపుల్ లాజిక్. భగవంతుడు నిజంగా అంత వేడికి తట్టుకోలేకపోతున్నాడు. ఎవరికైనా చెప్పొచ్చు కదా, మాధవేంద్రపు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాడు. మాధవేంద్రుడు ఎందుకు చెప్పాలంటే ప్రభుపాద రాస్తారు అక్కడ, కృష్ణుడు అందరినీ చేయించుకోవడం చెప్పి. సో భగవంతుడు మాధవేంద్రపురి ఈజ్ వెరీ క్వాలిఫైడ్ పర్సన్ కాబట్టి కృష్ణుడు మాధవేంద్రపురికి అవకాశం ఇచ్చాడు, మాధవేంద్రపురి చేయించుకున్నాడు అనమాట. సిమిలర్గా భగవంతుడు మనకి చిన్న చిన్న సర్వీస్ ఇస్తుంటాడు. దాన్ని మనం సరిగ్గా చేస్తున్నప్పుడు భగవంతుడు మనకి ఇంకా శక్తిని ఇస్తాడు, మన చేత ఇంకా చేయించుకుంటాడు అనమాట. అండ్ ఈవెన్చువల్లీ మనకు తెలియకుండానే ఇది వాస్తవం ఏంటంటే, మనం స్ట్రగుల్ అవుతాం, ఇంకా జపంలో ఇంకా నిద్రపోతున్నాము, జపంలో ఇంకా పరధ్యానికి వెళ్తున్నాము. వీ మే ఫీల్ ప్రభుజీ బండరాయి ఇంకా కిందే ఉంది, నా మైండ్ అనేది బండరాయి, జపం ఇంకా స్ట్రగ్లింగ్ ఇన్ చాంటింగ్. కానీ ఇంత స్ట్రగుల్ ఓన్లీ ఏమవుతుంది తెలియకుండానే మనకి భగవంతుని పట్ల నిజమైన అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. రైట్. సో శిష్య రాధా శ్యామ్ సుందర్ ఈజ్ యాక్చువల్లీ మీలో ప్రతి ఒక్కరితో సంబంధం కలిగి ఉన్నారు. అండ్ మీ ప్రతి ఒక్కరి జీవితాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీ ప్రతి ఒక్క ఆలోచనని చూస్తున్నారు. అండ్ కంటిన్యూస్లీ మీకు సేవా అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి మన అందరం కూడా అదృష్టవంతులం. అండ్ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే సో దీని వెనకాతలు నేను చెప్పినట్టుగా డే 1 నుంచి నామ్ సంకీర్తన్ ప్రభు, మురళీమోహన్ ప్రభు, ఆత్మారాంపు, లక్ష్మీ మాతాజీ, రామ్మూరాయ్, ఇలా చాలామంది డివోటీస్ వాళ్ళ యొక్క ఎంతెంతో త్యాగాలు ఉన్నాయి, పాండవ ప్రవీణ్ ఫ్యామిలీ. కాబట్టి వీ షుడ్ ఆల్ బీ గ్రేట్ఫుల్. శ్రీకాంత్ గారు పర్ఫెక్ట్గా చెప్పారు, మనం వాళ్ళని మర్చిపోకూడదు. వీ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ టు దెమ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రాధా శ్యామ్ సుందర్ భగవాన్ కి, శ్రీల ప్రభుపాద్ కి.